లోన్ తీసుకోవడం తప్ప, లోన్ బర్డెన్ నుంచి స్ట్రెస్ ఫ్రీగా ఎలా స్మార్ట్ లోన్‌గా మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి? నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. ఇది చాలామంది ప్రశ్న అడుగుతారు. ఆ క్లయింట్‌కి 3 లోన్స్ ఉన్నాయి. 5 ఈఎంఐస్, స్లీప్‌లెస్ నైట్స్. నెల చివరికి ఈఎంఐ బర్డెన్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఈఎంఐలు రీపే చేయడమే లైఫ్ అయిపోయింది. కానీ ఆ సేమ్ క్లయింట్ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిలాక్స్‌డ్‌గా, ఫైనాన్షియల్ స్టేబుల్‌గా ఉన్నాడు. ఎలా? అతని ఫైనాన్షియల్ లైఫ్ నేను రీస్ట్రక్చరింగ్ చేశాను. అతను అన్నెసెసరీ లోన్స్ క్లోజ్ చేశాడు. హై ఇంట్రెస్ట్ లోన్స్ రీఫైనాన్స్ చేశాడు. మరియు ప్యారలల్‌గా 3000 ఎస్ఐపి ప్రారంభించాడు. మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్‌తో ఈఎంఐ బర్డెన్ తగ్గింది. ఇప్పుడు అతనికి పాసివ్ ఇన్‌కమ్ కూడా ఉంది. లోన్ అంటే భయం కాదు, స్ట్రాటజీ కావాలి. మీరు లోన్‌ని గ్రోత్ కోసం యూజ్ చేస్తే అది మీకు బర్డెన్ కాదు, బ్లెస్సింగ్ అవుతుంది. బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్ ఇవన్నీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో తీసుకుంటే మీ ఫ్యూచర్ స్ట్రెంథెన్ అవుతుంది. సో, లోన్‌ప్రెన్యూర్ మోడల్‌లో నేను నేర్పేది ఇదే. లోన్ ఆర్ టూల్స్, నాట్ ట్రాప్స్. లోన్ స్మార్ట్‌గా యూజ్ చేయడం నేర్చుకుంటే మీరు ఈఎంఐ ఫ్రీ లైఫ్ బిల్డ్ చేయగలరు. సో, మీరు కూడా ఈఎంఐ స్ట్రెస్‌లో ఉన్నారా? సరైన ప్లానింగ్, సరైన స్ట్రాటజీ కావాలా? మీరు కూడా వెల్త్ బిల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? మీరు కూడా మనీని మల్టిప్లై చేయాలనుకుంటున్నారా? సో, జాయిన్ మై లోన్‌ప్రెన్యూర్ వెల్త్ హబ్ కమ్యూనిటీ. మనం కలిసి డెబిట్ ఫ్రీ లైఫ్‌ను డిజైన్ చేద్దాం. దిస్ ఈజ్ మీ రవిసిద్ధుల, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్, లోన్‌ప్రెన్యూర్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. లోన్స్‌ని బర్డెన్‌గా కాదు, బ్రిడ్జ్‌గా చూడండి. అండ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ రవిసిద్ధుల. థ్యాంక్ యూ సో మచ్.